హలో గైస్, మనం చెప్పుకోబోయే ఈ మూవీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇకపోతే యుగాలు మారుతున్నా సరే మనుషుల మూఢనమ్మకాలు అయితే అస్సలు మారడం లేదు. ఎక్కడ లేని పద్ధతులు అలాగే పట్టింపులు మనుషులకు మాత్రమే ఉంటాయి. కొంతమంది మనుషుల కన్నా జంతువులే మేలు అనుకునే విధంగా కొన్ని సినిమాలు అయితే వచ్చాయి. నిజ జీవితంలో ఇటువంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఇకపోతే తక్కువ కులంలో పుట్టామని ఎదుటి వ్యక్తులు చులకనగా చూసే భావాన్ని తట్టుకోలేక ఈ సమాజంపై ఒక యువకుడు తిరగబడితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. సో ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, అంతేకాకుండా ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం పదండి. ఈ మరాఠీ మూవీ పేరు ప్యాంట్రీ. ఈ మరాఠీ మూవీకి నాగరాజ్ మంజేలే దర్శకత్వం వహించారు. ఇందులో సోమరాజ్ అవ్వడే అలాగే సూరజ్ పవార్, రాజేశ్వరి కరతతో నటించారు. కుల వివక్ష మధ్య ఒక యువకుడి ప్రేమ కథను ఈ మూవీలో చూపించారు. ఈ మూవీ ఎంఏఎంఐ ఫిలిం ఫెస్టివల్లో గ్రాండ్ జ్యువెలరీ ప్రైజ్ అయితే గెలుచుకుంది. ఈ మూవీ 2014 ప్రేమికుల రోజున థియేటర్లో రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రెజెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన G5 అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి. హీరో తక్కువ కులానికి చెందిన పేద కుటుంబంలో జన్మిస్తాడు. వీళ్ళు పందులను పెంచుకుంటూ ఊరికి దూరంగా ఉంటారు. అయితే హీరో స్కూల్కి వెళ్తూ అగ్రకులమైన ఒక అమ్మాయిని వన్ సైడ్గా ప్రేమిస్తుంటాడు. ఆమెను దూరంగా చూస్తూ సంతోషపడతాడు. అయితే హీరో అక్కి ఒక సంబంధం వస్తుంది. వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వలేకపోయినా సరే అందులో సగమైన ఇవ్వడానికి ఒప్పుకుంటాడు హీరో తండ్రి. ఆ డబ్బు సమకూర్చే ప్రయత్నంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఒకరోజు ఇంట్లో తయారు చేసిన వస్తువులను మార్కెట్లో అమ్ముకొని రావాలని హీరోకి తండ్రి అయితే చెప్తాడు. ఆ పని చేస్తుండగా అక్కడికి హీరోయిన్ వస్తుంది. ఆమెను కనబడకుండా హీరో అయితే దాక్కుంటాడు. తను తక్కువ కులంకి చెందిన వాడిని తెలిస్తే ఆమె ఎక్కడ దూరం అవుతుందో అని అలా చేస్తారు. అయితే ఊళ్ళో ఒక ఇంట్లోనికి పందుల బెడద ఎక్కువగా అవడంతో వాటి బారి నుంచి తప్పిస్తే డబ్బులు ఎక్కువగా ఇస్తామని ఒక పెద్ద మనిషి హీరో తండ్రికి చెప్తాడు. కూతురు పెళ్లి కట్నంగా పైసలు ఉపయోగపడతాయని హీరో తండ్రి ఆ పందులు పట్టుకోవడానికి బయలుదేరతాడు. ఈ క్రమంలో హీరో చదివే స్కూల్ దగ్గరికి ఆ పందులు అయితే వస్తాయి. అక్కడ హీరో తండ్రి వాటిని పట్టుకుంటూ హీరోని కూడా సహాయం చేయమని అడుగుతాడు. అక్కడ ప్రేమించిన అమ్మాయి స్కూల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత హీరో వచ్చి ఆ పని అయితే మొదలు పెడతాడు. చాలా సేపటి తర్వాత వాటిని హీరో అయితే పట్టుకుంటాడు. అయితే ఇంతలోనే అక్కడికి స్కూల్ వాళ్ళంతా వచ్చి హీరోని చూసి హేళన చేస్తారు. ఇకపోతే ఎవరు హేళన చేసినా మాట్లాడినా సరే ఆమెను పట్టించుకోకుండా తమ లవ్ చేసిన అమ్మాయి కూడా అలా నవ్వడంతో హీరో అయితే చాలా బాధపడతాడు. ఆ తర్వాత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా హీరో అక్ని కొంతమంది అఘాయితులు అయితే చులకన చేసి మాట్లాడతారు. సో ఇన్ని రోజులు ఓపి పట్టిన హీరో కోపం ఒకసారిగా కట్టలు తెచ్చుకుంటుంది. రాళ్ళతో వాళ్ళపై దాడి చేస్తాడు హీరో. ఈ సన్నివేశంతో షాక్ తిన్న వ్యక్తులు భయంతో అక్కడి నుంచి పారిపోతారు. చివరికి హీరో తన లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాడు, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి, ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే మూవీలో అసలు మిస్ అవ్వకండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.